నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్వాస తీసుకోవడం అనేది ఒక సహజమైన ప్రక్రియ. ఈ శ్వాస మనం తీసుకోలేకపోతే మన జీవితమే అంతమైపోతుంది. బట్ ఆస్తమా ఉన్న వారిలో శ్వాస తీసుకోవడం అనేది ఒక యుద్ధం లాగా జరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు, గట్టిగా పరిగెట్టినప్పుడు వాళ్ళ ఛాతీ అనేది బిగిసిపోవడం అనే సమస్యను చూస్తూ ఉంటారు. ఆస్తమా అంటే కేవలం దగ్గు, శ్వాస సంబంధిత సమస్యగానే చూస్తూ ఉంటారు. బట్ ఆస్తమా ఉండేటువంటి పేషెంట్స్ లంగ్స్ లో ఎటువంటి మార్పులు జరుగుతుంటాయి. సో ఆస్తమా ఉండే వాళ్ళు చలికాలంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి వారిలో మనం ఎక్కువగా ఆస్తమాను చూస్తాం, నౌ-ఏ-డేస్ ఎటువంటి ట్రీట్మెంట్స్, బెటర్ ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సాయి దీప హాస్పిటల్స్ చందానగర్ నుంచి సాయి దీప హాస్పిటల్ ఫౌండర్ అండ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గణపతి రెడ్డి గారు. హలో సార్. నమస్తే అండి. చలికాలం వచ్చింది. సో చలికాలంలో మోస్ట్లీ ఈ పల్మనాలజీకి సంబంధించినటువంటి సమస్యల్లో మనం బ్రాంకియల్ ఆస్తమా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఏంటి అసలు బ్రాంకియల్ ఆస్తమా అంటే, మీ మాటల్లో కొంచెం వివరంగా? బ్రాంకియల్ ఆస్తమా అంటే ఏమండి, ఊపిరితిత్తుల్లో వచ్చే ఎలర్జీని మనం బ్రాంకియల్ ఆస్తమా అంటాం. లైక్ స్కిన్ ఎలర్జీ, ఐస్లో వచ్చే ఎలర్జీని కంజంక్టివైటిస్, ఎలర్జీ కంజంక్టివైటిస్ లాగా మనకి ఊపిరితిత్తుల శ్వాసకోశ నాళాలు ఏవైతే ఉంటాయో ఎయిర్వేస్ అంటాం. ఆ ఎయిర్వేస్ అనేవి సెన్సిటివ్గా తయారయ్యి ఓవర్ రియాక్టివ్గా ఇమ్యూన్ మీడియేటెడ్ సిస్టమ్తో సో మనకు వచ్చే ప్రాబ్లమే ఈ ఆస్తమా. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, మనం అలా వాకింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. వాకింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు సడన్గా ఒక డస్ట్ పార్టికల్ వచ్చి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ రెస్పాన్స్ తీసుకొని ఇమ్మీడియట్గా అది ఎంత ఫాస్ట్గా వచ్చిందో దానికి డబల్ రెట్టింపు వేగంతో దాన్ని బయటకు పంపించేస్తుంది, తుమ్ము రూపంలో లేదా దగ్గు రూపంలో. సో ఫారెన్ బాడీస్ని దేన్ని మన బాడీలోకి ఎంటర్ కానివ్వకుండా అలా నియంత్రిస్తూ మనల్ని అణుగా కాపాడుకుంటూ మనల్ని 70 to 80 years బతికించేది మన బాడీ. అంత బ్యూటిఫుల్గా మన దేవుడు మన బాడీని అలా తయారు చేశాడు. సో అలా ఒక్కసారి తుమ్మకుండా 10 సార్లు 20 సార్లు ఎయిర్వేస్ ఓవర్ యాక్ట్ అయితే తుమ్మడం కావచ్చు, దగ్గడం కావచ్చు, దాన్ని మనం ఆస్తమాగా మాట్లాడుకుంటాం. సాధారణంగా ఆస్తమా అంటే అందరికి ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి అంటే ఓన్లీ దగ్గు వస్తుంది, శ్వాస తీసుకోవడంలో మనకి ఇబ్బందులు అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలాంటి ఒపీనియన్ మాత్రమే ఉంది. బట్ ఆస్తమా ఉండే పేషెంట్స్ లో వాళ్ళ లంగ్స్ లోనే ఏం జరుగుతుంది, వాళ్ళ శరీరంలో వచ్చేటువంటి మార్పులు ఏంటి? సో ఇప్పుడు ఆస్తమాలో ఊపిరితిత్తుల్లో ఏం జరుగుతుందో వివరిస్తాను మీకు. సో మనం ఇక్కడ నుంచి ఆక్సిజన్ పీల్చుకుంటాం కదా, పీల్చుకున్న ఆక్సిజన్ లోపలికి వెళ్ళిన తర్వాత దీన్ని ట్రాకీ అంటాం. ఒక్కసారి లంగ్లోకి ఎంటర్ అయిన తర్వాత డివైడ్స్ లైక్ ఎ ట్రీ, దీన్ని బ్రాంకియల్ ట్రీ అంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పీల్చుకున్న ఆక్సిజన్ ఇదంతా దాటుకుని ఇక్కడ ఎండ్ బ్రాంచెస్, ట్రీ ఎండ్ బ్రాంచెస్లో ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఆల్వియోలే అంటాం. ఇక్కడ వచ్చి ఈ రక్తంలో గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఇది స్టెమ్ ఆఫ్ ది ట్రీ. డయామీటర్ చాలా పెద్దగా ఉంటుంది. లోపలికి ఎత్తున కూర్చోండి, డయామీటర్ కీప్ ఆన్ డిక్రీజింగ్. చిన్న గొట్టలైన ఇవి పెద్ద లార్జ్ ఎయిర్వేస్ అంటాం, ఇవి స్మాల్ ఎయిర్వేస్ అంటాం. వీటిని బ్రాంకియోల్స్ అంటాం. ఏవైతే మనకు ఈ సపోర్ట్స్ ఏవైతే, ఇవి కార్టిలేజినస్ రింగ్స్ అంటాం. ఈ రింగ్స్ సపోర్ట్స్ ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి ఇట్లేదు, ఈ బ్రాంకియోల్స్ ఉండవు, ఇవి రబ్బర్ ట్యూబ్లా ఉండే. యాక్చువల్లీ ఆస్తమా ఎఫెక్ట్ చేసేది వీటిని. సో ఇప్పుడు ఏమైందంటే వీటి లోపల కూడా 3 లేయర్స్ ఉంటాయి. మెయిన్గా వచ్చేసి నార్మల్ ఎయిర్వే వాల్ అంటాం, ఇది వాల్. నెక్స్ట్ వచ్చేసి ఇది మజిల్ లేయర్, ఇంకోటి గోబ్లెట్ సెల్స్ అని ఉంటాయి. ఇవి మూడుటిని ఎఫెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఒక్కసారి ఒక మనిషి చల్లగాలికి, డస్ట్కి, ఘాటైన వాసనలు కావచ్చు, ఏదైనా ఎలర్జన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సో ఇప్పుడు ఇలా ఉండే వాల్ వచ్చేసి ఇలా మూసుకుపోవడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఎందుకు మూసుకుపోద్ది అంటే, మనం 3 భాగాలు చెప్పుకున్నాం కదా, ఈ మజిల్ అనేది హైపర్ట్రోఫీ అయిపోతుంది, మొత్తం టైట్గా అయిపోయి. సో ఈ స్మూత్ మజిల్ టైట్ అయిపోయి హైపర్ట్రోఫీ, వాపు వచ్చేస్తుంది. వాపు వచ్చిన తర్వాత ఈ ఎయిర్వే ఎపిథీలియం అనేది మొత్తం రెడ్గా అయిపోయి ఎడిమా వస్తుంది, అది కూడా వాపు వస్తుంది. దాన్ని అలర్జిక్ ఇన్ఫ్లమేటరీ ఎడిమా అంటారు. సో నెక్స్ట్ గోబ్లెట్ సెల్స్ ఏం చేస్తాయి, మ్యూకస్ని సీక్రెట్ చేస్తాయి. సో ఇప్పుడు ఇలా వాపు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ది ఎయిర్వేస్లోకి ఈ మ్యూకస్ వచ్చినప్పుడు ఇలా ఉండాల్సిన గొట్టాలు ఇలా మూసుకుపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఇలా గాలి ఈజీగా పోతుంది, వస్తుంది. ఇందులోకి ఇలా గాలి పోవాలి రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బంది మీకు కలగకుండా ఉండడానికి నీ బాడీ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ వెనకాల నుంచి గాలిని ఫోర్స్గా బయటకు పంపించి దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం దాన్నే కాఫ్ అంటాం. సో ఈ కాఫ్ వల్ల సో ఇవి ఓపెన్ చేసుకోవడానికి మన బాడీ ట్రై చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఇది సివియర్గా వస్తే ఇలా మూసుకోవడం వల్ల ఆయాసం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో మనకు ట్రీట్మెంట్ కూడా ఈ 3 పెథాలజీస్ని దృష్టిలో ఉంచుకొని మనం ట్రీట్మెంట్ చేస్తాం. అయితే ఆస్తమాకి ఎటువంటి కారణాలు ఉంటాయి సార్? అంటే సాధారణంగా హెరిడిటీ మూలంగానే వస్తూ ఉంటుందా, ఎవరిలోనైనా రావచ్చా నవేడేస్ మనం ఉన్నటువంటి ఈ లైఫ్ స్టైల్కి సంబంధించి? యాక్చువల్కి ముఖ్యంగా దీంట్లో ఎన్విరాన్మెంటల్ కాజెస్ అండ్ జెనెటిక్ కాజెస్ అని ఉంటాయండి.
సో ఇప్పుడు జెనెటిక్స్లో వచ్చేసి మేము ఇప్పుడు హిస్టరీ తీసుకునేటప్పుడే ఒక పేషెంట్ వచ్చి మాకు కొన్ని సిమ్టమ్స్ చెప్పినప్పుడు సో ఎలర్జీ మాకు అనిపించింది అనుకోండి, సో మీ అమ్మమ్మ సైడ్ నుంచి కావచ్చు, నానమ్మ సైడ్ నుంచి, ఈ జనరేషన్లో ఎవరికైనా ఇప్పుడు మేనత్తలు మేనమామలు కావచ్చు, సో అక్కడ నుంచి పేరెంట్స్ నుంచి సిబ్లింగ్స్ ఎవరికన్నా సిమిలర్ కంప్లైంట్స్ ఉన్నాయని అడుగుతారు. ఎందుకంటే మీరు అన్నట్లుగా దట్ ఈస్ జెనెటికల్లీ ఒకరి నుంచి ఒకరికి ఇన్హెరిటెడ్గా వస్తూ ఉంటుంది. సో అదొక కారణం. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఇప్పుడు స్మోక్, డస్ట్, మెయిన్గా వచ్చేసి చల్లగాలి, ఒక్కసారిగా క్లైమేట్ చేంజెస్ కావడం కావచ్చు, అగరబత్తిల వాసనలు కావచ్చు, లేదు అంటే యాక్చువల్లీ ఇండోర్ పొల్యూషన్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ దెన్ ద అవుట్డోర్ పొల్యూషన్. ఎందుకంటే మనం ఎక్కువ ఇండోర్ పొల్యూషన్లోనే ఉంటాం. మనం ఇప్పుడు ఒక ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు తీసుకోండి, ఇంట్లో ఉంటారు, దట్ ఈస్ ఇల్లు. తర్వాత నుంచి కార్ను తీసుకుంటారు, కార్ ఈజ్ ఇన్ ఇండోర్, అండ్ దెన్ ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్ ఇన్ ఇండోర్. జస్ట్ ఫ్యూ మినిట్స్ మాత్రమే అవుట్డోర్లో ఉంటారు. సో ఇండోర్ను కన్నా పొల్యూషన్ మనం ప్రివెంట్ చేయగలిగితే ఆస్తమాని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో దీంతో పాటుగా మెయిన్గా వచ్చేసి ఒబిసిటీ, సో లావుగా ఉండే వాళ్ళకి. ఇంకోటి ఆక్యుపేషనల్ ఆస్తమా అని ఉంటుంది. ఆక్యుపేషన్ అంటే పర్టికులర్ ఇప్పుడు పెయింటర్స్ కావచ్చు, లేదు అంటే ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు, ఫార్మాస్యూటికల్స్లో అందులో నుంచి కెమికల్స్ నుంచి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకు ఆక్యుపేషన్ అలా వెళ్ళినప్పుడు మాత్రమే వస్తుంది. ఒక 2 days ఆఫ్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి సింటమ్స్ తగ్గిపోతాయి. డ్రగ్ ఇండ్యూస్డ్ అంటాం, లైక్ ఆస్పిరిన్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఎయిర్వేస్ చాలా సెన్సిటివ్గా తయారవుతాయి. సో అప్పుడు మనకు సిమ్టమ్స్ ఎక్కువ కనబడము, ఇలాంటివన్నీ ఉంటాయండి. సో ఆస్తమా అనేది చిన్నపిల్లల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో వన్స్ చిన్నప్పుడు కనుక ఒకవేళ ఆస్తమా అటాక్స్ ఉన్నట్లయితే శరీరం ముదురుతున్న కొద్ది, పెద్దయిన కొద్ది, సో అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, తగ్గిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. నిజమేనా? గమనించిన దాని ప్రకారం నిజమే అండి. కాకపోతే అప్పుడు అలా చిన్నపిల్లల్లో వచ్చిన సిమ్టమ్స్ కనబడకుండా ఒక 20 years 30 years కూడా రాదు. తర్వాత మన ఏజ్ ఒక 20 years తర్వాత కావచ్చు, 30 years తర్వాత రావచ్చు, 50 years తర్వాత కూడా కావచ్చు, మళ్ళీ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆస్తమా అనేది దానికి ఒక క్యూర్ ఉండదు, ఇట్స్ ఏ రివర్సిబుల్ కండిషన్ అండి. సో వెన్ ఎవర్ యూ ఎక్స్పోజ్ టు ద అలర్జెన్స్, అప్పుడు మీకు సిమ్టమ్స్ రావచ్చు. కొన్ని రోజులు మీ జీన్స్ ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళొచ్చు. సో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి సార్ రికగ్నైజ్ చేయడానికి? మెయిన్గా ఇప్పుడు పిల్లల్లో వచ్చేటప్పుడు తల్లిదండ్రులు జనరల్గా కోల్డ్ కాఫ్ అనేది సాధారణంగానే వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని నార్మల్గానే తీసుకుంటూ ఉంటారు. బట్ చిన్నపిల్లల విషయంలోనే బేసిక్గా ఆస్తమా ఉందని ఎలా మనం డయాగ్నోసిస్ చేయగలుగుతాం? సో ఎక్కువ రోజులుగా కాఫ్ రావడం, కాఫ్తో పాటుగా కోల్డ్, నెక్స్ట్ వచ్చేసి ఆయాసం, పిల్లలకి నైట్లో నిద్రలేకపోవడం, గురకేయడం. ఆస్తమా అంటే ఆస్తమా ఉన్నప్పుడు ఖచ్చితంగా వేరే సిస్టమ్స్ కూడా మనం చూసుకోవాలి. ఎస్పెషల్లీ నోస్ బ్లాక్ కావచ్చు, సైనసైటిస్, ఎక్కువ పిల్లలు హెడ్ఏక్ చెప్పడం కావచ్చు, నిద్రకి డిస్టర్బెన్స్ కావడం, నైట్లో నోరు తెరిచి నిద్రపోవడం. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇంకోటి వీజీ, పిల్లి కూతల్లాగా సౌండ్స్ రావడం, సో చెస్ట్ టైట్గా పట్టేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఫుడ్ సరిగా తీసుకోకపోవడం, ఎక్కువగా మరీ చిన్న పిల్లలలో వాళ్ళు యాక్టివిటీస్ తగ్గిపోతాయి. ఇప్పుడు తీసుకునే విధానంలో తేడాలను ఎలా కనిపెట్టగలుగుతాం? సో రెస్పిరేటరీ రేట్ అనేది మామూలుగా ఈ 40 నుంచి 16 వరకు ఉంటుంది. పిల్లలలో 20 to 30 వరకు కూడా ఉంటుంది. అది ఇంకా పెరిగి ఆ రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది. సో మామూలు శ్వాస పీల్చుకునే పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ రెస్పిరేటరీ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది. సో కాఫ్ చేసి ఒక్కసారిగా దగ్గేసి వామిటింగ్ చేయడము, పిల్లలు అసలు ఫుడ్ సరిగా తీసుకోకపోవడం, నైట్లో నిద్ర సరిగా పోకపోవడం. సో ఇవన్నీ చాలా పేరెంట్స్ను, ముఖ్యంగా పిల్లల్లో ఆస్తమా వచ్చే పేషెంట్స్ కంటే అండ్ పిల్లల కంటే కూడా తల్లిదండ్రులకే ఎక్కువ, మెయిన్గా తల్లికి. సో నాకు తెలిసి అదొక పెద్ద డిసీజ్ వాళ్ళకి. సో దాన్ని కరెక్ట్గా మనకి గైడెన్స్ తీసుకొని, దాని గురించి ఎడ్యుకేషన్ తీసుకొని, దానికి కావాల్సిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే చాలా వరకు నియంత్రించవచ్చు. ఆస్తమా గురించి పిల్లల్లో కూడా కావచ్చు, పెద్దల్లో కూడా కావచ్చు, అసలు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సో చిన్నపిల్లల్లో కనుక ఆస్తమా ఉన్నట్లయితే వాళ్ళని అస్సలు ఆడుకోవడానికి కూడా కనీసం పంపించరు. సో డస్ట్కి ఎక్స్పోజ్ కాకుండా ఇది చేస్తారు. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఇమ్యూన్ పవర్ కూడా తక్కువగా ఉంటుంది. దాన్ని బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళ ఎదుగుదలలో కూడా తేడాలు కనిపిస్తాయి కదా. నేను చిన్నపిల్లల్లో మదర్స్కి నా మాటల్లో చెప్పాలంటే, పిల్లల్ని సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే బయటకు పంపండి. సూర్యుడు తను ఇంటికి వెళ్ళిపోతే పిల్లల్ని కూడా ఇంటికి తెచ్చేసుకోండి. ఆ చల్ల గాలి అనేది మనకు ముక్కు నుంచి డైరెక్ట్గా వెళ్ళకపోతే చాలా వరకు సిమ్టమ్స్ తగ్గిపోతాయి. ఇంకోటి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు స్కూల్ బస్లో కావచ్చు, దట్ ఈజ్ అన్ ఇండోర్, 20-30 members పిల్లలు ఉంటారు. పిల్లలు ఒక 30 members ఉన్నప్పుడు ఆన్ అండ్ యావరేజ్ ఒక 5 to 10 members కన్నా కామన్ కోల్డ్స్ ఉంటాయి. సో నార్మల్ పిల్లల్లో కామన్ కోల్డ్స్ 2-3 daysలో తగ్గిపోతాయండి. ఆస్తమా ఉండే వాళ్ళకి ఎలా అవుతుందంటే, అది కాస్త కోల్డ్ మామూలుగా అటాక్ అయిందంటే అంత ఈజీగా తగ్గుతుంది. సో వాళ్ళకి రిపీటెడ్గా ఇలా ఎక్స్పోజర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఎప్పుడు ఆస్తమా తుమ్ముతూనే ఉంటారు. దీనివల్ల ఏమైందంటే, క్లాస్లో చెప్పేవి దగ్గులు, తుమ్ములు ప్లస్ ఆయాసం ఇలా ఉంటే పాపం టీచర్స్ చెప్పేది ఏ విధంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలరు, చదువులో వెనుకబడతారు. ఇంకోటి, పిల్లోడు దగ్గుతూ ఉంటే వేరే పిల్లలు కొంచెం
చూసే విధానం కావచ్చు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. స్కూల్లో టీచర్స్ కూడా ఏం రా నువ్వు దగ్గుతున్నావు ఏంటని ఒక్కసారి ఒక టీచరు అందరి ముందర వాళ్ళని అన్నారు అనుకోండి, దట్ ఈస్ ఎ సోషల్ స్టిగ్మా. సో వాళ్ళకి ఎలా అవుతుందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళకి తెలియకుండా దిస్ ఈజ్ చాలా స్లో ప్రాసెస్ అండి, ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు, స్లో ప్రాసెస్. అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, చదువులో వెనుకబడడం, ఆటలలో ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అని ఉంటుంది. సో వాటిలో ఏమవుతుందంటే పిల్లలు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ అంటే రన్నింగ్ చేయడం కావచ్చు, ఏదైనా గేమ్స్ అన్నప్పుడు ఆటోమేటికల్లీ బాడీలో కొంచెం హీట్ జనరేట్ అవుతుంది కదా, దానివల్ల ఎయిర్వేస్ అనేవి ఆటోమేటికల్లీ మనం చెప్పినట్లుగా ఈ పెథాలజీ లాగా ఎయిర్వేస్ అనేవి మొత్తం కన్స్ట్రిక్ట్ అయిపోయేసి ఆస్తమా డెవలప్. సో ఆ విధంగా యాక్టివిటీస్ కూడా రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. సో ఫుడ్ అలర్జీస్ ఏముంటాయి సార్, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు? అలర్జీ అనేది ఇండివిజువల్ వేరియబుల్. సో మీకు ఒకటి పడదు, నాకు ఒకటి పడదు, మీకు టమాటా పడకపోవచ్చు, నాకు వంకాయ పడకపోవచ్చు. సో అలా డిఫరెంట్ కూడా 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్కి అలర్జీ. అంటే ఆస్తమా ఉండే ప్రతి ఒక్కరిలోని ఫుడ్ అలర్జీ అనేది ఒకటే రకంగా ఉండదు. సో ఇండివిజువల్ వేరియబుల్. 10 మంది ఉంటే 10 రకాలుగా ఉంటుంది. ఫుడ్ ఎలర్జీ అనే కాకపోవచ్చు, కామన్గా ఆస్తమా చాలా మందికి ఫుడ్ కంటే ఎక్కువగా. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో స్మోక్, పొల్యూషను ప్లస్ ఈ క్లైమేటిక్ చేంజెస్, కోల్డ్ వెదర్స్, వీటి వల్లనే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫుడ్ ఎలర్జీస్ కూడా ఉంటాయి, కామన్ ఎలర్జీస్. దానికి వేరే టెస్ట్ సపరేట్గా ఉంటుంది. స్కిన్ ఎలర్జీ టెస్ట్ ఉంటుంది. ఆ స్కిన్ ఎలర్జీ టెస్ట్ ఏంటంటే, సో మన చుట్టుపక్కల ఒక మనిషి అనేవాడు ఏమేమి తింటాడు, ఏమేమి తాగుతాడు, ఏమేమి పీల్చుకుంటాడు, ఏమేమి చెట్లు చేమలు మన మొక్కలు మన చుట్టుపక్కల ఉంటాయి, ఏమేమి జంతువులు, అంటే ఒక హ్యూమన్ బీయింగ్ మన సొసైటీలో మన చుట్టుపక్కల ఉండే కామన్ థింగ్స్కి తీసుకొని ఎలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని చేస్తాం. సో దాంట్లో మనకు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది దేని వల్ల వస్తుంది. అవి తెలుసుకోవడం, దాన్ని దూర పెట్టడం. సో దట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఫర్ ద ఆస్తమా. సో గతంతో పోల్చుకున్నప్పుడు మనకి ఈ ఆస్తమాకి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి, ఎంత బెటర్గా ఉంది? ఆస్తమా అనేది అసలు నన్ను అడిగితే ఇట్స్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ ఏ రివర్సిబుల్ కండిషన్. సో ఎప్పుడైతే నువ్వు ఎలర్జీకి ఎక్స్పోజ్ అవుతావో అప్పుడు నీకు సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ వచ్చినప్పుడు చిన్నగా ఇన్హేలర్స్ ఉంటాయి. యాక్చువల్లీ పెథోఫిజియాలజీ అని ఉంటుంది. అసలు ఆస్తమా ఎందుకు వస్తుందో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆస్తమా ఎయిర్వేస్లో 3 పార్ట్స్. ఇప్పుడు మనకు కంటిలో నలుసు పడిందండి, ఏమవుతుంది, మన కన్ను ఆ నలుసును ఉంచుకుంటుందా, బయట పంపించేస్తుంది. పంపించాలంటే ఏం చేయాలి, ఫస్ట్ దురదలాగా వస్తుంది. దురదలాగా వస్తే మనం ఇలా రబ్ చేస్తాం, కొంచెం రెడ్ అవుతుంది. దురద ఒకటి గుర్తుంచుకోండి, రెడ్నెస్ గుర్తుంచుకోండి. వాటర్ లాగా వచ్చేసి వాటర్తో పాటు బయటకు పంపించేస్తారు. ఎందుకంటే డైరెక్ట్ పంపించడం కుదరదు కాబట్టి లూబ్రికేషన్ లాగా వాటర్ వచ్చి వాటర్ లాగా బయట. మొత్తానికి మన బాడీ ఎంతో బ్యూటిఫుల్గా తయారు చేసిన అంటే దేవుడు, మనం ఇన్ని సంవత్సరాలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంత పొల్యూషన్లో ఈ సొసైటీలో బతకాలంటే అంత ఈజీ కాదు. మనది కానిది ఏదైనా మన బాడీలోకి ఎంటర్ అయితే, ఈవెన్ ముళ్ళైనా కానీ ఏదైనా కానీ దానికి రియాక్షన్ చేసి ఏదో విధంగా దాన్ని బయటకు పంపించేస్తుంది బాడీ. అలానే కన్నుకి నీళ్ళ రూపంలో మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలానే ఊపిరితిత్తుల లోపల ఉండే ఆ గుట్టల లోపల ఉండే రియాక్షన్ వల్ల మనకి 3 అయితే మనం చెప్పుకున్నాం. ఒకటి రెడ్నెస్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ ఎడిమా అంటాం, అలర్జిక్ ఇన్ఫ్లమేటరీ ఎడిమా. చూపించి చెప్తారా? ఎస్, ఇలా ఉండాల్సిన గుట్టాలు ఈ ఇన్ఫ్లమేటరీ ఎడిమా వచ్చేసి ఇది ఎలర్జిక్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేటరీ ఎడిమా మజిల్ లేయర్లో వస్తుంది. ఈ మజిల్ లేయర్లో వచ్చిన ఎడిమా వల్ల మళ్ళీ ఇంకోటి ఏంటంటే గోబ్లెడ్ సెల్స్ అని ఉన్నాయని మాట్లాడుకున్నాం. ఆ గోబ్లెడ్ సెల్స్ నుంచి మనకి మ్యూకస్ సీక్రెట్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి గాలి ఈజీగా పోతుంది వస్తుంది. ఇందులోకి వెళ్ళి పోలే రావాలంటే కష్టం అవుతుంది. కాబట్టి మనం చేయాల్సిన ట్రీట్మెంట్లో చేయాల్సినది ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉండేటట్లుగా దీన్ని రివర్స్ తీసుకురావాలి. ఫస్ట్ ఈ వాపు తగ్గాలి, ఈ రెడ్నెస్ తగ్గాలి అంటే మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, స్టీరాయిడ్స్ ఇవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆ మ్యూకస్ ప్రొడక్షన్ ఏదో అది తగ్గాలి. అప్పుడు ఏం చేయాలంటే దానికి యాంటీ హిస్టమిన్స్ అని ఇస్తాం. ఇప్పుడు మాంటెల్యూకాస్ట్, లీవోసిట్రిజన్ అని ఇస్తాం. సో మనం స్టీరాయిడ్స్ ఇన్హేలర్ ఫామ్లోనే ఇస్తాం మ్యాక్సిమంగా. సో ఆ ఇన్హేలర్ ఫామ్లో ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇలా మూసుకుపోయింది ఓపెన్ కావాలిగా, దానికి బ్రాంకో డైలేటర్ ఇస్తాం. బ్రాంకో డైలేటర్స్ సపరేట్ దాంట్లో ఇన్హేలర్ ఫామ్లోనే వస్తాయి. దీస్ ఆర్ ది మెయిన్ మెడికేషన్స్. సో హార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి అదే. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం మనం, 3 రకాల డ్రగ్స్ మాట్లాడేసుకున్నాం. బ్రాంకో డైలేటర్స్, ఇన్హేలర్ స్టీరాయిడ్, కార్టికో స్టీరాయిడ్స్, థర్డ్ వచ్చేసి యాంటీ హిస్టమినిక్స్. సో ఈ 3 తర్వాత వచ్చేసి దీంతో కంట్రోల్ అయింది అనుకోండి సింపుల్ ఆస్తమా అంటాం దాన్ని. సో ఎప్పుడైతే సిమ్టమ్స్ వస్తాయో అప్పుడు వాడతాము, కొన్ని రోజులు కంటిన్యూ చేస్తాం, తర్వాత మొత్తం సిమ్టమ్స్ 0 అయిన వరకు వాడేసి దాన్ని స్టాప్ చేసేస్తాం. హౌ లాంగ్ మీరు వాడాలి అనే క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ రావచ్చు. సిమ్టమ్స్ ఏమీ లేవు, ఎలర్జెన్స్ అంతగా ఎక్స్పోజర్ లేదు అన్నప్పుడు యూ కెన్ స్టాప్ ఇంటర్మీడియట్లీ. అండ్ యూ షుడ్ మానిటర్, ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడెప్పుడు మనం ఆ ఎలర్జెన్స్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇఫ్ యూ ఎక్స్పోజ్ టు ద ఎలర్జెన్ అప్పుడు రివర్స్ అవుతుంది. ఎక్స్పోజ్ కాకపోతే
కాదు, నువ్వు జాగ్రత్త. అందుకని చెప్పాను కదా, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలర్జెన్ అండ్ అవాయిడ్ దెమ్. దట్ ఈస్ అ కొటేషన్. నేను చెప్తున్నాను, ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఎవరైనా ఇంట్లో పనిచేసే కూడా కావచ్చు, ఇంట్లో పనిచేసే వంట రూమ్లో రాసుకోవాలి, సాఫ్ట్వేర్ చేసే వాళ్ళ దాని ముందు రాసుకోవాలి. అది రాసుకుని దానికి ఎలర్జీ ఉందో వాళ్ళ కొన్ని తెలుస్తూ ఉంటాయి. అవి రాసుకొని రోజు ఒకసారి మన దేవుడిని దండం పెట్టుకున్నట్లుగా సో దాన్ని చూసుకుంటూ ఇది నాకు ఉంది. దేవుడు చిన్న శాపం ఇచ్చి పంపించాడండి మీకు కిందికి, కొన్ని పడవు, ఆ కొన్నిటిని అవాయిడ్ చేస్తే అయిపోయింది. మనకు డిసీజ్ రాదు, మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చాయి, ఇవి వాడడం తగ్గట్లేదు. సో దీనివల్ల కాంప్లికేషన్స్, యాక్చువల్లీ డిసీజ్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఆ కాంప్లికేషన్ నుంచి మళ్ళీ మాట్లాడుతున్నాం. సో వీటిని తగ్గనప్పుడు, ఇవి వాడినా కూడా తగ్గట్లేదు అనుకున్నప్పుడు మీరు సరిగా టెక్నిక్ అన్నా సరిగా వాడకుండా ఉండాలి. టెక్నిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్హేలర్ టెక్నిక్ అని ఉంటుంది. ఆ ఇన్హేలర్ టెక్నిక్ సరిగా ఉందా లేదా అనేది మీరు డాక్టర్ దగ్గరికి వచ్చేసి మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దానికి తోడు మీరు ఎలర్జీస్ని అవాయిడ్ చేయకుండా ఉన్నారా లేదా ఒకటి చూసుకోండి. సో ఇప్పుడు కాంప్లికేటెడ్ మీరు ఎంత వాడినా, ఇన్హేలర్స్ వాడినా తగ్గట్లేదు. తగ్గనప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఐజీఈ రిలేటెడ్ ఎలర్జీ ఏదైతే ఉందో దానికి మనం బయాలజిక్స్ రూపంలో ఒమాలిజిమాబ్ యూజ్ చేస్తాం. ఈస్నోఫిల్ రిలేటెడ్ ఎలర్జీకి మెపోలిజిమాబ్ అని యూజ్ చేస్తాం. అవి ఇంజెక్టబుల్ ఫామ్లో వస్తాయి. జస్ట్ మన ఎవరైతే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటారో అలా ఒక 15-20 డేస్కి ఒకసారి ఉంటుందండి, అది కోర్స్ ఉంటుంది. సో అది మీరు అప్రోచ్ కావచ్చు. ఇంకోటి ఈ మధ్యలో బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అని కొత్త ప్రొసీజర్ కూడా వచ్చింది. సో అది రేర్ కండిషన్లో ఇస్తామండి. దట్ ఈస్ నాట్ మోస్ట్ కామన్. సార్, ఇన్హేలర్స్ మీద చాలా మందికి చాలా రకాల మిత్స్ అయితే ఉన్నాయి. వన్స్ ఇన్హేలర్ స్టార్ట్ చేసామంటే అది ఇంకా లైఫ్ లాంగ్ అది కంటిన్యూ చేసుకోవాలనే భయం కూడా చాలా మందిలో ఉంటుంది. అండ్ వాళ్ళలో ఆస్తమా ఉన్న వాళ్ళలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే నెబ్యులైజర్, ఇన్హేలర్ ఏది ఏ పరిస్థితుల్లో ఎప్పుడు వాడాలి? మనం ఊపిరితిత్తులకు డైరెక్ట్గా మెడిసిన్ అందిస్తున్నామండి, దాన్ని ఇన్హేలర్ అంటారు. అది ఇన్హేలర్ అంటే డ్రై పౌడర్ ఇన్హేలర్ అని ఉంటుంది. మనం క్యాప్సూల్ వేసేసి గుట్టంలో వేసి పీల్చుకునేది చాలామంది ఆస్తమా పేషెంట్స్కి ఫెమిలియర్. నెక్స్ట్ మీటర్ డోస్ ఇన్హేలర్ అంటే మనం ఒక క్యాన్ ఉంటుంది, ఆ క్యాన్లో ఆల్రెడీ రెడీమిక్స్ మెడిసిన్ ఉంటుంది, జస్ట్ దాంతో పఫ్ కొడతాం. సో అది ఎండిఐ అంట. నెక్స్ట్ వచ్చేసి నెబులైజర్స్. ఈ నెబులైజర్స్ ఏంటంటే డైరెక్ట్ ఎలక్ట్రిక్ మిషన్ ఉంటుంది, దాంట్లో లిక్విడ్స్ వేసేసి పీల్చుకునేది. అది ఎక్కువ చిన్న పిల్లలు, మనం చెప్పితే అర్థం కాని పిల్లలలో వాటిల్లో, ప్లస్ ఇంకోటి అక్యూట్ ఎగ్జాజర్బేషన్స్. ఇప్పుడు డిసీజ్ అనేది ఫుల్ బ్లోన్లో వచ్చారు, అక్యూట్ ఎగ్జాజర్బేషన్లో వచ్చారు, చాలా ఎక్కువ వాళ్ళు పీల్చుకోవడానికి గాలి ఒక సెంటెన్స్ కూడా మాట్లాడలేకపోయినంత ఉన్నారు, వాళ్ళకి నెబులైజర్స్ పెట్టేస్తాం. సో నెక్స్ట్ చాలా ఏజ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, వాళ్ళకి పాపం ఆ బ్రీతింగ్ పీల్చుకోవడానికి రాదు, అట్లాంటి వాళ్ళకి నెబులైజేషన్స్ ఇస్తామండి. నెక్స్ట్ ఈ నెబులైజేషన్స్ వల్ల వేస్టేజ్ ఎక్కువ. మీరు ఇప్పుడు నెబులైజేషన్ పెట్టినప్పుడు పొగ మనకు బయట కనబడుతుంది, అంటే మెడిసిన్ ఎస్కేప్ అయిపోతుంది కదా. సో మనం ఇచ్చిన డోస్లో వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది. సో అది ఓన్లీ ఎమర్జెన్సీస్లో మాత్రమే వాడతాం. నెక్స్ట్ డ్రై పౌడర్ ఇన్హేలర్ ఇస్ నాకు తెలిసి ది బెస్ట్. ఎందుకంటే పేషెంట్ ఎఫర్ట్, మనం ఇక్కడ ఒక క్యాప్సూల్ను పెట్టేసి పేషెంట్ పీల్చుకుంటాడు తన సొంతగా, దానికి ఎలాంటి కోఆర్డినేషన్ అవసరం లేదు. ఇప్పుడు మీటర్ డోస్ ఇన్హేలర్స్లో ఎప్పుడైతే మనం క్యాన్ని ప్రెస్ చేస్తామో ఇమ్మీడియట్లీ దాన్ని కోఆర్డినేట్ చేస్తూ మనం లోపలికి ఇట్లా ప్రెస్ చేయగానే అని పీల్చుకోవాలి. సో ఆ కోఆర్డినేషన్ మిస్ అయింది అనుకోండి, అప్పుడు అది గొంతులో వెళ్ళి డిపాజిట్ అవుతాయి, డ్రగ్ వేస్ట్ అవుతుంది. దానివల్ల కాంప్లికేషన్ చిన్న ఎక్కువ రోజులు ఉంటే క్యాండిడియాసిస్ లాంటివి, అట్లాంటి గొంతులో నొప్పి రావడము, పొరలాగా పేరుకుపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీంతో 99% ఈ డ్రై పౌడర్ ఇన్హేలర్స్ క్యాప్సూల్ వేసి పీల్చుకునే దాంట్లో ఈ బెడద ఉండదు. ఎందుకంటే ఇలా పెట్టి రెడీమేడ్గా ఉంటుంది. టెక్నిక్ చెప్తానండి, సింపుల్. మనము ఎక్కడ పెథాలజీ ఎక్కడ ఉంటుంది అనుకున్నాం, లోపల స్మాల్ ఎయిర్వేస్లో ఉంటుంది అనుకున్నాం. ఆ స్మాల్ ఎయిర్వేస్కి డ్రగ్ పోవాలి అంటే నాకు ఆ ఎయిర్వేస్ ఇక్కడ ఈ రేంజ్లో ఉంటాయి. నాకు ఇప్పుడు ఇదంతా ఫుల్గా ఎయిర్ ఉంది, నిండు, దాన్ని ఫస్ట్ మనం ఇక్కడికి డ్రగ్ పోవాలంటే దాన్ని ఎంటీ చేయాలి. ఫస్ట్ ఎంటీ చేసాం, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్, ఇక్కడికి పోవాలి డ్రగ్ డైరెక్ట్గా, అంటే నేను అని పీల్చుకుంటే కుదరదు, ఫోర్స్ఫుల్గా షార్ట్గా స్పీడ్గా పీల్చుకోలేను. ఇప్పుడు ఇట్లా రెడీమేడ్గా ఉంది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ రెండు కలిపి చూపిస్తాను. ఇలా తీసుకున్నప్పుడు అది లోపల ఉండే టాబ్లెట్ ఇట్లా అదురుతుంది, వైబ్రేట్ అవుతుంది, ఆ సౌండ్ మనకి వినబడుతుంది. సో అంటే నువ్వు కరెక్ట్గా పీల్చుకున్నట్లు. అప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడికి వెళ్ళింది. ఈ డ్రగ్ తొందరగా వదిలేసారు అనుకోండి, పాపం అది పని చేయడానికి మన టైం ఇవ్వద్దా, ఒక 10 కౌంట్ చేసుకుందాం సరదాగా, లోపలికి పంపించాలి. ఇది ఒక ఎక్సర్సైజ్. యాక్చువల్లీ ఈ డ్రగ్ తీసుకోవడము టెక్నిక్తో పాటు నీకు ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, లంగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు 3 కలిపి చేస్తాను చూడండి. ఇలా 10 తర్వాత ఆటోమేటిక్గా నువ్వు వదిలేయాల్సిన నీ బాడీ వదిలేస్తుంది. ముక్కు నుంచి వదిలేస్తావా, నోరు నుంచి వదిలేస్తావా, దట్ ఈస్ డిఫరెంట్. ఇది కాగానే ఇమీడియట్గా నోరు కడిగేసుకుంటాం. ఏదో చిన్న డిపాజిట్ ఒక 10% అట్లా నోరు డిపాజిట్ అయితే నోరు కడిగేసుకోవడం వల్ల అది క్లియర్ అవుతుంది. సో దానివల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకోటి, ఇది వాడితే అడిక్షన్ అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ స్మోక్. మనం ఒక డ్రగ్ మెడిసిన్ వాడతాం, సో ఇలా వాడినప్పుడు దాని ఎడిక్షన్ ఏమీ ఉండదండి. ఇంకోటి మెయిన్గా వచ్చేసి చిన్న పిల్లల్లో వాళ్ళ పేరెంట్స్ అడిగేది ఏంటంటే
స్టీరాయిడ్ వాడుతున్నాం కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, డోసేజ్ ఎన్ని రోజులు వాడాలి, ఎలా ఉంటుంది. సో దానికి మనం ఏం చేస్తామంటే యాక్చువల్లీ ఓవరాల్గా అంటే నోట్ నుంచి ఇచ్చే సిస్టమిక్ డ్రగ్లో వచ్చేసి మినిమం అడల్ట్స్లో వచ్చేసి 20 mg బీడీ, 40 mg బీడీ కూడా ఇస్తారు 2 times a డే, అంటే ఆల్మోస్ట్ 80 mg వరకు కూడా పోతుంది డైలీ. మనం ఇచ్చేది కేవలం 200 మైక్రోగ్రామ్స్. 20 mg తీసుకోండి స్టీరాయిడ్, ఓవరాల్ స్టీరాయిడ్ 200 మైక్రోగ్రామ్స్ అంటే 0.2 అంటే 100 times, అంటే 100 times మనం పీల్చుకుంటే ఒక టాబ్లెట్ పీల్చుకుంటాం. సార్ మరి ఒబేసిటీకి ఆస్తమాకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఒబేసిటీ ఉండే వాళ్ళలో ఆస్తమా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందండి? ఒబేసిటీలో ఆస్తమా వచ్చే ఛాన్స్ కంటే కూడా ఆస్తమా వచ్చిన వాళ్ళు ఒబేసిటీ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒబేసిటీలో జీన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే మన జెనెటిక్స్ అనుకున్నామో ఆ జెనెటిక్స్ వల్ల జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కువ ఏమవుతుందంటే ఆస్తమా సిమ్టమ్స్ ఎక్కువైతాయి, అన్కంట్రోల్డ్ ఆస్తమా స్టేజ్కి వెళ్తారు. ఈవెన్ మెడిసిన్ కూడా రెసిస్టెన్స్ పెరుగుతుంది, అప్పుడు హై డోసులు ఇవ్వాల్సి వస్తుంది, అవి సరిగా పనిచేయవు. చాలామంది ఎగ్జాంపుల్ ఉన్నాయి, విఐపీస్ కూడా చాలామంది మనం టీవీలలో చూస్తుంటాం. ఆస్తమా బారిన పడిన వాళ్ళు కంట్రోల్ కాకుండా పిల్లోడు మా దగ్గర ఇంత ఆస్తి ఉంది అయినా కాసేపు ఒక రోజు నిద్ర సరిగా పోలేడు అన్నట్లుగా మాట్లాడిన మనం విన్నాం. సో అలా ఉంటాయి. సో ఒబేసిటీలో మెయిన్గా జీన్ ఎక్స్ప్రెషన్. సో దానివల్ల ఫ్యాట్ కణాలలో జీన్ ఎక్స్ప్రెషన్ పెరగడం వల్ల సో ఒబేసిటీ మన ఆస్తమా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి రావడానికి. వచ్చిన వాళ్ళల్లో సిమ్టమ్స్ ఎక్కువ వస్తాయి, మెడిసిన్స్తో రెస్పాన్స్ తగ్గుతుంది, ఇన్ని నష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లల్లో కనుక ఒకవేళ ఆస్తమా ఉంటే పేరెంట్స్ కూడా భయపడుతూ ఉంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి కూడా. సో తర్వాత ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తాయేమో, అమ్మాయి ఆల్రెడీ వీక్గా ఉంటుంది, సో దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయేమోనని ఇప్పుడు ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ప్రకారం అలాంటిది ఏమైనా? అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను ఆస్తమా అనేది రోగమే కాదు, దట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ ఏ డిసీజ్, ఇట్స్ ఏ రివర్సిబుల్ కండిషన్. ఓకేనా? సో ఆస్తమా ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా హ్యాపీగా ఇన్హేలర్స్ తీసుకోవచ్చు. చాలామందికి తెలియదు ప్రెగ్నెంట్ లేడీస్లో నేను ఇవి తీసుకోవచ్చా తీసుకోరాదా. రెగ్యులర్ వాళ్ళకి ఏమైతే మెడికేషన్ ఇస్తామో అవే మెడికేషన్ ఇస్తాం, బట్ స్టీరాయిడ్స్ ఓరల్గా స్టీరాయిడ్స్ మేము ఇవ్వం. సో ఇన్హేలర్ కార్టికోస్టెరాయిడ్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మంత్, ఏ మంత్లో ఉన్నారు వాళ్ళు, జెస్టేషన్ పీరియడ్లో ఎక్కడ ఉన్నారో మనకు సంబంధం లేకుండా హ్యాపీగా ఇవ్వచ్చు. వాళ్ళకి కంట్రోల్, ప్రివెన్షన్, దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తమా గురించి పేషెంట్ తెలుసుకోవాలి. దాని గురించి ఎడ్యుకేషన్ ఉంటే 90% ఆఫ్ ది ట్రీట్మెంట్ అదే అండి. సో అందుకని నా పేషెంట్కి నేను ఖచ్చితంగా ఒక 10 to 15 minutes నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. డ్రగ్స్ అనేవి ఊరికట్లా రాసి ఇచ్చేస్తాను. సో మీరు అది చూసుకోండి, డ్రగ్స్ కాదు ఇంపార్టెంట్, జాగ్రత్తలే ఇంపార్టెంట్ అని చెప్తాను. రైట్. సో ఆస్తమాని నెగ్లెక్ట్ చేస్తే వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి? చూడండి, ఇప్పుడు ఆస్తమా అనేది కంటిన్యూస్గా ఉంటే మనం చెప్పినట్లుగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ పిల్లల్లో గ్రోత్ రిటార్డేషన్స్ కావచ్చు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతిని చదువులు కావచ్చు, దీస్ ఆర్ ఆల్ సోషల్ ఇవి. యాజ్ సచ్ మన బాడీ లోపల ఆస్తమా ఎక్కువ రోజుల నుంచి ఉందనుకోండి, అది మెల్లిమెల్లిగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ సిఓపిడి అంటాం. ఇప్పుడు అక్యూట్ బ్రాంకైటిస్ స్టేజ్ నుంచి క్రానిక్ బ్రాంకైటిస్ స్టేజ్కి వెళ్తే పర్మనెంట్ డ్యామేజ్లు కావడం స్టార్ట్ అవుతుంది, కంట్రోల్లో లేకపోతుంది. సో అదన్నీ ఏసీఓ అంటాం, ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్. ఇంకోటి ఏబిపిఏ అంటాం, అలర్జిక్ బ్రాంకో పల్మోనరీ ఆస్పర్జిలోసిస్, ఏబిపిఏ. సో ఇది వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇదేంటంటే ఫంగస్ వల్ల అలర్జీ వచ్చేసి ఇంకా వాళ్ళు ఎప్పటికీ సఫర్ అవుతూ ఉంటారు, పర్మనెంట్ డ్యామేజ్, బ్రాంకిఎక్టేసిస్ అని వస్తుంది. దాంట్లో ఊపిరితిత్తులు ఆ గొట్టాలనేవన్నీ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. పర్సీ ఆస్తమాలో నో డ్యామేజ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అస్సలు డ్యామేజ్ అనేది ఉండదు, అలా ముడుచుకుపోతాయి, మళ్ళీ మెడిసిన్ ఇవ్వగానే ఇలా ఫ్లవర్ లాగా ఓపెన్ అయిపోయి అంతే. సో దెర్ ఇస్ నో రెసిడ్యువల్ డ్యామేజ్. ఇప్పుడు చిన్న స్కిన్ మీద ర్యాష్ వస్తే వెంటనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చిన్నగా మీకు ఏదైనా పడని తిన్నారు, ర్యాష్ వచ్చింది, నార్మల్ స్కిన్ అయిపోతుంది. అదే ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, మనకు స్కార్ వస్తుంది. అలా కూడా ఏమి ఉండదు, జస్ట్ లైక్ ఎలర్జీ దానిలాగానే ఇది. సో ఇంకా వచ్చేసి పర్సిస్టెంట్ ఆస్తమా, మీరు డ్రగ్స్ మీ ఇష్టానికి యూజ్ చేయడము, డాక్టర్ సలహా లేకుండా ప్లస్ దాన్ని పట్టించుకోకుండా పోవడం, దానివల్ల ఏమవుతుందంటే ఈ సిమ్టమ్స్ ఎప్పుడు పర్సిస్ట్గా ఉంటాయి. నువ్వు ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా తగ్గవు, రెసిస్టెన్స్ వచ్చేస్తాయి. సో ఇలాంటివి వస్తే దానికి అప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు వచ్చాయి. సో అలాంటి దాకా పోకుండా ఉండాలంటే రెగ్యులర్ డాక్టర్ విజిట్స్, డిసీజ్ గురించి అవగాహన, ఇవి అలర్జీస్ని గుర్తించి దేనివల్ల వస్తుందో కనుక్కొని దాన్ని ప్రివెంట్ చేయడం, అండ్ వ్యాక్సినేషన్స్. సో ఇయర్లీ వన్స్ వ్యాక్సినేషన్, ఫ్లూ వ్యాక్సినేషన్స్. మనకి ఇప్పుడు ఎక్సజర్బేషన్స్గా కావడానికి ఆస్తమాలో ఇన్ఫెక్షన్స్ మెయిన్ కారణం. ఆ ఇన్ఫెక్షన్ న్యూమోనియా వ్యాక్సిన్, ఇప్పుడు వైరల్ న్యూమోనియాస్ కావచ్చు, బ్యాక్టీరియల్ న్యూమోనియాకి 2 వ్యాక్సిన్స్ ఉంటాయండి. ఆ వ్యాక్సిన్స్ చిన్నపిల్లలు కూడా ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి, ఇయర్లీ 1 షాట్ వేసుకుంటే చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్రాంకియల్ ఆస్తమా అంటే ఏంటి, సో దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అండ్ నవ్ డేస్ మనకు అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నమస్తే.